సంస్థాగత నిర్మాణంపై స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. 16 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యాలు ఏర్పడతాయి. కమిటీలు పూర్తయితే వారందరికీ తర్వాత కార్డులు కూడా, ఐడి కార్డులు కూడా ఇస్తామని చెబుతున్నారు. అలాగే జ్వరాలు వైరల్గా అవుతున్నాయట ఏపీలో. ఇంట్లో ఒకరి నుంచి కుటుంబం అంతటికి వ్యాప్తి చెందుతోంది. ఈ సీజనల్ కావచ్చు. ఇదే టైంలో ఇది డేంజరస్ సబ్స్ట్రైఫస్ అనే కేసు 1800 పైగా చేరైతే ఇప్పటికి 15 మంది బాధితులు మరణించారు. మరి చంద్రబాబు గారు ఈ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఫిర్యాదు ఎఫ్ఐఆర్ల సర్టిఫైడ్ కాపీలు మాత్రమే తీసుకోండి తేల్చి చెప్పిన విజయవాడ ఏసీబీ కోర్టు. జర్నలిస్ట్ తిలక్ పిటిషన్ను పాక్షికంగా అంగీకరించిన కోర్టు. ఆ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వమంటే మరి ఏసీబీ కోర్టు వారు ఎందుకో చంద్రబాబు గారి కేసులకు సంబంధించి కానీ వీళ్ళు కొట్టేయించుకుంటున్నారు కదా, ఆ కేసులో డాక్యుమెంట్లు అడిగితే మరి సగమే ఎఫ్ఐఆర్ కాపీలే వేస్తామని చెబుతున్నారట. భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం, సర్కారు భూములు సత్వాకు సొమ్ములు, ఐటీ ముసుగులు అప్పనంగా భూములు అంటూ మరో వార్తనిచ్చారు. వేగంగా రిజిస్ట్రేషన్లు బాబు గొప్పేనట. వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణలు తరవేనంటూ ప్రచారం. ఇదొక క్రెడిట్ స్టోరీ. మందేం లేదు, టీడీపీ నేతలదే పెత్తనం అని జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాపోయారట. వాపోతే అయినా టీడీపీ నేతలతో కలిసి ఉండాల్సిందే అని ఉండాల్సిందే అని చెప్పారట. సమగ్రత, నిజాయితీ అభ్యర్థులు ఇవే కీలకం. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వీటి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పారు. ఏపీలో జిల్లాకు 200 కొత్త పెన్షన్లట. సీఎం చంద్రబాబు శుభార్తని కొన్ని పత్రికల్లో రాసుకున్నారు. వీడియోలు 200 పెన్షన్లు ఇస్తే శుభార్త అయిపోద్దట. గోదావరి పుష్కరాలకు 3000 ఖర్చు పెట్టబోతున్నారు. 24 మీటర్లు ఎత్తు దాటితేనే బహుళ అంతస్తులు. భవన నిర్మాణ నిబంధనలో ఏపీలో సడలింపులు. పూర్వోదయ నిధులు ఇవ్వండి, వ్యూహాత్మక అభివృద్ధి సహకరించండి. రాయలసీమ ఉద్యాన హబ్గా మార్చడానికి 41,000 కోట్లు కావాలి. అట్లాగే ఏదో శాస్కీ కింద 10,000 కోట్లు అవసరం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. ఆల్రెడీ ఉద్యాన హబ్గా మార్చేసామంటున్నారు. ఇంకో పక్క 41,000 కోట్లు కావాలంటున్నారు. పరకామణిలో సంస్కరణలు తప్పనిసరి. ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశం. ప్లాన్ ఏ 2 వారాల్లో, ప్లాన్ బిని 8 వారాల్లో ముందుంచండి. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి. సీఎం చంద్రబాబు మొన్నేమో ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాం అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఒత్తిడి అంటున్నారు. ప్రజలు మెచ్చాలి, జనసేన ఎమ్మెల్యేలకు పవన్ ఉద్బోధటండి. అలాగే బసవతారకం ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నారా? ఆ ఆసుపత్రికి కూడా 70% ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వం వద్ద భూమి తీసుకున్నప్పుడు అంగీకరించారు. కానీ ఆసుపత్రిలో ఒక్క పేదవాడైనా ఉచితంగా చికిత్స పొందుతున్నారా అని పేరు నాని గారు ప్రశ్నించారు. మరి దీనికి బాలకృష్ణ గారు వారు సమాధానం చెప్పాలి. ఇదేదో లీడర్ పత్రికలో ఒక ఆసక్తికరమైనది వచ్చింది, మరి నిజం ఒకటితో తెలియదు. కానీ కలెక్టర్ భుజం మీద చేసి ఫోటో దిగిన పల్లా బాంబర్దంట. అంటే ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే. రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు, ఆయన్ని అరెస్ట్ చేస్తారట, మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేశారు, ఇంకా ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు, రఫా అంటున్నారు. మేము 2 రఫాలు ఇస్తాం. రెడ్ బుక్లో 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసని ఆయన గౌరవ లోకేష్ గారు ఈ రెడ్ బుక్ గోల వదిలిపెట్టేదట్లేదు. అది మరి అది మూర్ఖత్వం కింద తీసుకోవాలో, హేతుబద్ధత కింద తీసుకోవాలో